2019-24 ఆంధ్ర రాష్ట్రంలో సనాతన ధర్మం సమాధి అవుతున్న వేళ, ధర్మం మరచి స్వార్థపరులు ఏలుతున్న రోజులు అవి. అధర్మం పడగల విప్పి రాష్ట్రమంతా పాకుతున్న వేళ అది. గుడిలో దేవతా విగ్రహాలు, రథాలు అగ్నికి ఆహుతవుతున్న వైనం. ప్రకృతి సైతం కరోనా రూపంలో కబలించిన వేళ, 14 ఏళ్లు సీఎంగా ఉన్న వ్యక్తినే కక్ష సాధింపుతో జైలులో పెట్టిన వేళ అది. చేరదీయబోతే సాయమే మొయతి నీడ చేచనా, నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా. చేశారు కాబట్టి బాధలేదు. మళ్ళీ ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు. ఇదో కళ్ళు తడవకుండా, రక్తం చిందకుండా ఏ యుద్ధం పూర్తవదు. సంజీవని రాముడి చేతిలో పడింది కాబట్టి ధర్మం గెలిచింది. అదే రావణుడి చేతిలో పడుంటే ఏం జరుగుండేది? నీకు కనపడుతుంది ఒకటి ఉన్మాదం మాత్రమే, దాని వెనక ఒక ఉపద్రవం దాగి ఉంది. ధర్మదేవత దుఃఖిస్తూ నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు నేనున్నాను అంటూ ఈ కలియుగంలో కల్కి రూపంలో వచ్చాడు 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 వచ్చాడు. పది సంవత్సరాల అవమానాలతో, ప్రత్యర్థుల సూటిపోటి మాటలతో కుంగి కృషించిపోకుండా ఎలుగెత్తి సవాలు విరిసి వచ్చాడు. చంద్రన్న కోసం, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం కొనిదెల పవన్ కళ్యాణ్ ది కల్కి. జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో. జగన్ గుర్తుపెట్టుకో, అక్షరానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు. కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఎన్నడూ లేని విధంగా 100% స్ట్రైక్ రేట్తో ఎన్డీఏ కూటమిని రాష్ట్రంలోనే కాదు దేశంలోనే నిలబెట్టిన వాడు మా పవనుడు. ఆనాడు శ్రీకృష్ణ అవతారంలో ధర్మాన్ని నిలబెట్టినవాడు ఈనాడు భారతదేశంలో సనాతన ధర్మానికై బ్రతుకుతున్నాడు. లోక కళ్యాణుడు పవన్ కళ్యాణ్ ది కల్కి.